వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అప్ప జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర 4 లేన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. జిల్లా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో వికారాబాద్ నిర్లక్ష్యానికి గురైందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం వైపు తక్కువ విస్తీర్ణంలో ఉందన్నారు. జిల్లాలోని 2 మండలాలు జోగులాంబ జోన్లో ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిల్లా ప్రజల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఎమ్మెల్యే. వెనుకబడిన ప్రాంతం రీజనల్ రింగ్ రోడ్ వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా పరిగి వికారాబాద్ నియోజకవర్గాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలకు ఈ రీజనల్ రింగ్ రోడ్ రావాలని చెప్పి నేను నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేయడం జరిగింది. అలాంటివి అన్ని కూడా మేము ఒకటొకటి అన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ మా వికారాబాద్ జిల్లా పరిగి వికారాబాద్ నియోజకవర్గాల గుంజిగా వెళ్లాలని కోరితే చాలా సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ గండేడు మహమ్మదాబాద్ 2 మండలాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండి అవి కూడా జోగులాంబ జోన్లో ఉండి అక్కడున్న ఆ 2 మండలాలకు ఉద్యోగాలు కూడా రావడం లేదు. ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ వచ్చే విధంగా అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తూ ఈ నెల 10-11 తేదీల్లో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి కూడా ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రావడానికి అని చెప్పి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాం.